సర్కార్లను ప్రశ్నించుర్రి, ఆఫీసర్ల నిలదీయుర్రి, ఏలటోళ్ళను కడిగేయుర్రి, పబ్లిక్ తిప్పలు చెప్పుర్రి. సోషల్ మీడియా ఉన్నదే అందుకు. కానీ ఏది రాసినా ఏం మాట్లాడినా జర పైలంగా నా అకౌంటు నా ఇష్టమని ఎచ్చి పచ్చి రాస్తే ఉత్త పుణ్యానికి కేసుల పాలైతారు సుమా. గిదైతే ఇంకా జాగ్రత్తగా నుండ్రి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కదా అని దేశం గురించి సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తామంటే నడవదిగా. మన దేశాన్ని తక్కువ చేసుకుంటా రాతలు రాసినా, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఇచ్చినా, ఎక్స్ లో ఎడ్ ఇచ్చినా, వాట్సాప్ లో ప్రశ్నించినా, యూట్యూబ్ లో మాట్లాడినా సీదా జైలుకే. తక్కువలో తక్కువ 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు సుధా పడవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తముల కోసం సర్కార్ తీసుకొచ్చింది గీ కొత్త రూలు. ఈ నడుమ ఎవరు పడతాళ్ళు దేశం గురించి ఎచ్చి పచ్చి రాస్తుర్రు, పక్కోళ్ళ ముంగట పలసగైతున్నాం అని గీ నిర్ణయం చేసిర్రట. అగో మరి దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ఆడపిల్లల మీద దాడులు జరిగితే చూసుకుంటుండాలనా? ఉన్నదున్నట్టు రాష్ట్ర సుత తిప్పలేనా అంటే జాగ్రత్తగా రాయాలన్నట. అట్లనే సోషల్ మీడియాలో బుడ్డ వీడియోలు ఈడ్చుకుంటా ఫేమస్ అయిన వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. సర్కార్ పథకాలు, మంచి పనుల గురించి వీడియోలు చేసి ఈడుస్తే నెలకు 3 లక్షల నుంచి 8 లక్షల దాకా ఇస్తారట. ఈ కాంచెలు ఉత్తరప్రదేశ్ లో సర్కార్ కు సిరితలు కొట్టేటోళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే ఎక్కువ కమాయించేటట్టు రూపో.